వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఇక్కడ ఒక అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ ఉద్భవించబోతోంది. ఎందుకోసమంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అందరూ గతంలో ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్లోకి పోయింది. బీఆర్ఎస్లో పోయి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. అంటే చాలామంది గతంలో టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్లోకి రావడం పట్ల ఇక్కడ రెండో టీడీపీ పార్టీ ఉద్భవించబోతోంది. అంటే కాంగ్రెస్కు ఆనమాలు లేకుండా చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందని అనిపిస్తోంది వాస్తవం చెప్పాలి. ఎందుకండి మీకు 64 సీట్లు వచ్చినాయి బ్రహ్మాండంగా. ఆ 64 సీట్లను బ్రహ్మాండంగా కాపాడుకొని మీరు హ్యాపీగా ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసిండ్రు. దాన్ని ఇంకా మీరు ఎందుకు అనవసరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు? ఎందుకు మీకు అంత ఆశ అత్యాశ? వీళ్ళను తీసుకురావాల్సినటువంటి పని అవసరం ఏమున్నది? కాబట్టి 100% ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా లేదు, అది టీడీపీ పార్టీగా కాబోతుంది. జాగ్రత్త మరి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్గా తెలుగుదేశంలో ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ మీద ఉండవలసినటువంటి బాధ్యత ఉన్నది. దయచేసి మీరు అదే స్టాండ్లో ఒక 64 మంది మీకు హ్యాపీగా ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ 64 మందితోనే మీరు కొనసాగించండి ప్రభుత్వాన్ని. బ్రహ్మాండంగా ఉంటుందని నేను రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తాను.